Get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. Hello guys, welcome to another video. After 3 days of struggle, finally we are managed to complete our PowerStation. సో 3 days కింద మీద పడి మొత్తానికి మన పవర్ స్టేషన్ అయితే తయారు చేసాం అనమాట, పోర్టబుల్ది. మీరు సరిగ్గా గమనించవచ్చు, కింద మనకి వీల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి 360 degrees రొటేట్ అవుతాయి. సో ఇది కొంచెం వెయిట్ ఎక్కువ అనమాట, కొంచెం కాదు కొంచెం బాగా ఎక్కువ. మనకి వుడ్ పీసెస్ బాగా తిక్కుగా ఉన్నట్టు యూజ్ చేసాం, లైక్ 1/2 inch ఏమో వుడ్ పీసెస్. సో మనకి బాగా వెయిట్ అయింది. అండ్ అలాగే బ్యాటరీ కానీ ఇన్వర్టర్ ఇవన్నీ యాడెడ్ వెయిట్ అనమాట. వెయిట్ ఇది చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఈజీగా లైక్ ఇంట్లోనే కాబట్టి మూవబుల్గా ఉండాలని వీల్స్ అయితే యాడ్ చేశాను. సో అది పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే కుదిరిందనమాట. అండ్ మీకు సైడ్స్లో కనిపిస్తున్నాయి చూసారా, నేను ఏసీ అవుట్లెట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి ఏసీ అవుట్పుట్ తీసుకోవడానికి ఇందులో ఇన్వర్టర్ ఉంది కదా, సో ఇన్వర్టర్ నుంచి మనం డైరెక్ట్గా ఏసీ అవుట్లెట్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ సైడ్ చూస్తే మనకి ఎంసీబీ అయితే ఉంది ఇక్కడ. ఇది మనకి బ్యాటరీని పవర్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నాను. అంటే మనకి బ్యాటరీ నుంచి వచ్చే పవర్ మనకి స్విచ్ నుంచి ఇన్వర్టర్ కానీ లేకుంటే స్టెప్అప్ మాడ్యూల్కి కానీ వీటికైతే వెళ్ళాలన్నమాట. మనం చిన్న చిన్న స్విచ్చెస్ యూజ్ చేస్తే అది తట్టుకోలేవు, అంత పవర్ అయితే మేనేజ్ చేయలేము అనమాట చిన్న చిన్న స్విచ్చెస్తో. అందుకని నేను 63 amp ఎంసీబీ ఐసోలేటర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మనకి కావాలనుకున్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా. అండ్ మనకి ఇటు సైడ్ చూస్తే మనకి ఏసీ ఇన్లెట్ అయితే ఉందన్నమాట. ఇది మనకి ఇన్వర్టర్కి కనెక్ట్ చేయడానికి, ఇన్పుట్ కనెక్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ ఇన్పుట్ కనెక్ట్ చేసామంటే మనకి ఇన్వర్టర్ నుంచి పవర్ వెళ్ళి అది కన్వర్ట్ అయ్యి మనకి డీసీకి 13 volt 5 ampతో ఛార్జ్ చేస్తుంది అనమాట మన బ్యాటరీని. మీకు ఇప్పుడు సైడ్స్ మాత్రమే కనిపిస్తుంది, ఇక్కడ ఏం కనిపించట్లేదు, ఏదో రిఫ్లెక్షన్ లాగా ఉంది కదా. సో చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ నేను అక్రిలిక్ షీట్ అయితే పెట్టాను, సో దట్ మనకి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్గా అయితే ఉందన్నమాట. చూడడానికి అయితే లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగా వచ్చిందన్నమాట అవుట్పుట్ అయితే. మనకి ఇక్కడ బ్యాటరీ ఉంది, అండ్ అలాగే ఇక్కడ మనకి CPU కూలింగ్ ఫ్యాన్ ఉంది. అండ్ ఇక్కడ మనకి స్టెప్అప్ మాడ్యూల్కి సంబంధించిన పొటెన్షియోమీటర్స్ కానీ, వోల్ట్ మీటర్ కానీ, అండ్ అవుట్పుట్ తీసుకోవడానికి డీసీ పిన్స్, బనానా క్లిప్స్ అవి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నా చూసారు, ఈ బనానా క్లిప్స్ కానీ, ఈ డీసీ పిన్స్ ఇవన్నీ డైరెక్ట్గా మన బ్యాటరీ నుంచి వచ్చే 12 volt అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఉంది, ఒక వోల్ట్ మీటర్ ఉంది చూసారా, ఇది మన బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉందో చూసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది దీని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే. సో ఇప్పుడు మనం క్విక్గా వీటిని అసెంబుల్ చేయడం అండ్ చిన్న చిన్న కనెక్షన్స్ అవన్నీ నేను కొంచెం బ్రీఫ్గా అయితే చూపిస్తాను. సో బ్రీఫ్గా అయితే చూపించి కంప్లీట్ టెస్ట్ చేద్దాం దీన్ని. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందే మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అయితే చాలా ఉంది మన ఛానల్లో, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ ప్రోడక్ట్ గురించి ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, సో దట్ నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలా లేకపోతే మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది అనమాట. సో డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ గురించి అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోవద్దండి. సో ఇప్పుడు మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే ఈ ఇన్వర్టర్ చూస్ చేసుకుంటున్నాను. ఇది 600 watt మనకి పవర్ అయితే ఇవ్వగలుగుతుంది సర్జ్లో, అండ్ కంటిన్యూస్గా మనకి 300 watt అయితే అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది అనమాట. ప్రాపర్గా టెస్ట్ చేశాను, లైక్ ఫ్రిడ్జ్ కానీ వాటి అవన్నీ కూడా రన్ అవుతున్నాయి అనమాట. లైక్ హై కరెంట్ రిక్వైర్మెంట్ ఉన్నవి కూడా ప్రాపర్గా రన్ అవుతా ఉన్నాయి. సో ఇది మనకి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. అండ్ ఇందులో మనకి అసలు మెయిన్ కంటెంట్ ఈ బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఈ బ్యాటరీ ప్రాపర్గా మనకైతే ఒక బాక్స్ షేప్లో అయితే ఫిట్ చేసేయాలన్నమాట. ఇవన్నీ మనకి ఇన్వర్టర్ కానివ్వండి, లేకుంటే స్టెప్అప్ మాడ్యూల్, బ్యాటరీ ఇవన్నిటిని ఫిక్స్ చేయాలన్నమాట ప్రాపర్గా. దానికోసం అయితే నేను ఒక MDF బోర్డ్ అయితే తీసుకున్నాను అనమాట. మనకి ఇది ప్రాపర్గా సరిపోతుంది. సో ఇవి కంటెంట్ అయితే మన కంటెంట్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు 1 by 1 అయితే వీటికైతే మౌంట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ అయితే మూవ్ అయిపోదాము. సో ఫస్ట్ థింగ్, ఈ ప్లైవుడ్ షీట్కి మనకి మూవబుల్గా నేను కొన్ని వీల్స్ అయితే తెచ్చాను అనమాట, క్యాస్టర్ వీల్స్. ఎందుకంటే మనకి వెయిట్ ఎక్కువ కదా, మనం ఊరికే క్యారీ చేయలేము చిన్న వాటికి. సో దానికోసం నేను ఏం చేశాను అంటే ఇలాంటి క్యాస్టర్ వీల్స్ అయితే తెచ్చాను. సో వీల్స్ మీద అయితే మూవ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే వీటిని మౌంట్ చేద్దాము. సో నా దగ్గర స్క్రూస్ అయితే ఉన్నాయన్నమాట. ఫాస్ట్గా అయితే వీటిని ఫిక్స్ చేసి ఇంకా ఫర్దర్ స్టెప్కి అయితే మూవ్ అయిపోదాము. సో చూడొచ్చు, నేను వీల్స్ అయితే యాడ్ చేశాను అనమాట. మనకి ఇవి 360 degrees అయితే రొటేట్ అవుతాయి. మనకి ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకొని తిరగవచ్చు అనమాట. దీంతో చూడటం డబుల్ సైడెడ్ టేప్ అయితే నీట్గా నేను అయితే పీల్ చేశాను అనమాట. స్ట్రైట్గా స్టిక్ చేసేయడం అనమాట, ఇంకా వేరే ఏం లేదు. నేను పట్టుకోవట్లే, కింద నేను బోర్డ్ అయితే పట్టుకుంటున్నాను, స్ట్రాంగ్ అయితే ఉంది చూడొచ్చు. సో ఇప్పుడైతే మన ఇన్వర్టర్ని అయితే యాడ్ చేసుకుందాం. మనకి ఇన్వర్టర్కి వెళ్ళాను ఈ స్క్రూ మౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బిఫోర్ మన ఇన్వర్టర్ని ఇక్కడ మౌంట్ చేసే ముందే మనకి ఇవన్నీ ఎక్స్టర్నల్ కనెక్షన్ అయితే తీసుకోవాలన్నమాట. స్విచ్తో పాటు మనకి
ఇక్కడ మనకి ఇన్వర్టర్ ఆన్ అయినదని ఇండికేటర్ కానీ అండ్ అలాగే ఓవర్లోడ్ ప్రొటెక్షన్ సంబంధించిన ఎల్ఈడి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని సపరేట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం అయితే నేను ఏం చేస్తానంటే మన ఇన్వర్టర్ని అయితే తీసేయాల్సి ఉంటుంది. చూడొచ్చు బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూస్ కూడా ఓపెన్ చేశాను అనమాట. ఇప్పుడు మనకి పైన అల్యూమినియం షీట్ ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ఓపెన్ చేసినామంటే మనకి సర్క్యూట్ అంతా కనిపిస్తుంది. చూడొచ్చు లోపల ఇన్సైడ్ సర్క్యూట్ అంతా మనకి ప్రాపర్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో మనకి 2 ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి మనకి 12 వోల్ట్ మనం ఇచ్చే ఈ బ్యాటరీ ఇన్పుట్ తీసుకొని 220 వోల్ట్గా స్టెప్అప్ అయితే చేస్తుంటుంది. అండ్ ఇంకొకటి మనకి మనం ఏసీ సాకెట్ కనెక్ట్ చేస్తున్నాం కదా, ఆ ఏసీ సాకెట్ నుంచి 12 వోల్ట్ అవుట్పుట్ ఇస్తుంది. 13 వోల్ట్ 5 ఆంప్ దాకా అవుట్పుట్ ఇస్తుంది అనమాట మన బ్యాటరీని ఛార్జ్ చేయడానికి. సో నేను స్విచ్ అయితే సపరేట్ చేసుకున్నాను. ఈ వైర్స్ జస్ట్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ సాకెట్ ఉంది కదా, ఈ సాకెట్ కూడా నేను సపరేట్ చేసుకుంటాను ఒకేసారి. సో సాకెట్ కూడా సపరేట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి బ్యాటరీ కనెక్టర్స్ ఉన్నాయి చూసారా, వీటిని కూడా సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట. మనం డైరెక్ట్గా దీనికైతే కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ లోపల ఉన్నాయి కదా కేబుల్స్, దానికి కనెక్ట్ చేసుకుందాం డైరెక్ట్గా. సో ఇప్పుడైతే మన ఇన్వర్టర్ ఉంది కదా, దీన్ని అయితే నేను స్క్రూస్ అయితే వేసి టైట్ చేసుకుంటాను. చూడొచ్చు నేను ఒక స్టెప్అప్ మాడ్యూల్ అయితే తీసుకుంటాను అనమాట. ఇది మనకి 400W స్టెప్అప్ మాడ్యూల్. దీన్ని ఆల్రెడీ యూస్ చేసి మనం పవర్ సప్లై కూడా తయారు చేస్తాం కదా, సేమ్ అదే మాడ్యూల్ అనమాట. అండ్ నేను ఇది చుట్టూ ఫ్రేమ్స్ అయితే అంటించుకొచ్చేస్తాను. నేను ఇది ఇంజనీరింగ్ వుడ్ అయితే యూస్ చేశాను. ఫుల్గా ఫెవికోల్ ఉంటుంది కదా, మనకి వుడ్ గ్లూ అంటారు కదా, సో వాటిని అయితే వేసి ఫిక్స్ చేశాను అనమాట. అండ్ దీనిపైన టాప్ షీట్ అవుట్ కావాలి కాబట్టి నేను ఒక అక్రిలిక్ షీట్ అయితే తీసుకుంటున్నాను. ఇది మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో దట్ మనకి లోపల ఇండికేటర్స్ కానీ అండ్ అలాగే చూడడానికి చాలా కూల్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. సో దీనికి కావాల్సిన అన్ని మౌంట్స్ అన్నీ చేసేసుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డీసీ పిన్స్ కానివ్వండి, లేకుంటే కూలింగ్ ఫ్యాన్ కానివ్వండి, అండ్ మనకి స్టెప్అప్ మాడ్యూల్ నుంచి అవుట్పుట్ తీసుకోవడానికి బనానా క్లిప్స్ కానీ, డీసీ పిన్, సో ఎవ్రీథింగ్ నేను కావాల్సిన కట్అవుట్స్ అన్నీ కట్ చేసుకుని వాటిలన్నింటినీ మౌంట్ చేసుకున్నాను. ఇప్పుడు మన బ్యాటరీ నుంచి పవర్ మనకి ఇన్వర్టర్ కనెక్ట్ చేయాలంటే మనకు స్విచ్ అయితే కావాలి. మన కంప్లీట్గా మనకి ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే కావాలి కదా. దానికోసం అయితే నేను ఒక ఐసోలేటర్ అయితే తీసుకున్నాను అనమాట. మనకి ఎంసీబీ అంటుంటారు చూసారా, సో ఆ టైప్ ఐసోలేటర్ అయితే తీసుకున్నాను. ఇది మనకి 63 ఆంప్ అనమాట. సో మనకి ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది మన బ్యాటరీ పవర్ని. సో నేను ఒక సైడ్ అయితే బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసుకుంటాను. అండ్ ఆపోజిట్ సైడ్లో మనకి డైరెక్ట్గా ఇన్వర్టర్ ఇన్పుట్ కానివ్వండి, డీసీ మనకి స్టెప్అప్ మాడ్యూల్ ఉంది కదా, దానికి ఇన్పుట్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్ మనకి ఆపోజిట్ సైడ్ వెళ్తుంది అనమాట. ఒక సైడ్ నేను బ్యాటరీ కనెక్ట్ చేసుకుంటాను అండ్ ఆపోజిట్ సైడ్లో మిగతా వాటికి అన్నిటికీ కనెక్ట్ చేసుకుంటాను అనమాట. నేను ఇప్పుడు ఈ ఐసోలేటర్ ఉంది కదా, దీని అయితే ఈ విధంగా సైడ్లో పెట్టుకుని పర్మనెంట్గా ఫిక్స్ చేసుకుంటాను. లైక్ గ్లూ అన్న అలాంటివి ఏదైనా వేసి నేను పర్మనెంట్గా అయితే ఫిక్స్ చేస్తాను దీన్ని. ఇక్కడ మన బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మనకి ఇన్వర్టర్కి ఇన్పుట్ అయితే ఇవ్వాలి కదా, సో దానికోసం అయితే నేను ఒక ఫీమేల్ సాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. దానికైతే నేను ఏసీ వైర్స్ అయితే యాడ్ చేసుకుని డైరెక్ట్గా మనకి ఇన్వర్టర్లో ఇన్పుట్ వైర్ ఉంది చూసారు, అక్కడికైతే సాల్డర్ చేసుకుంటున్నాను. చూడొచ్చు నేను ఈ వైర్స్ అయితే సాల్డరింగ్ అయితే చేశాను కదా. అండ్ అలాగే మనకి స్విచ్ కంట్రోల్స్ కానీ అండ్ అలాగే మనకి కూలింగ్ ఫ్యాన్ ఉంది చూసారా, వాటిలన్నింటిని అయితే నేనైతే ఎక్స్టెండ్ చేసుకొని డైరెక్ట్గా మన అక్రిలిక్ షీట్కి కనెక్ట్ చేసుకుంటాను. అండ్ కనెక్షన్ విషయానికి వస్తే మీరు 1 by 1 ఫాలో అవుతూ వచ్చారంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాటరీ నుంచి వచ్చే పవర్ ఇన్వర్టర్ కనెక్ట్ చేసాం కదా, సో అక్కడికి మనకి ఇన్వర్టర్ కనెక్షన్ అయిపోయింది. మనకి బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే మనకి ఇన్వర్టర్ అవుట్లెట్ అయితే కావాలి. ఇన్వర్టర్కి ఇన్పుట్ ఇవ్వడానికి అయితే మనకి అవుట్లెట్ కావాలి కదా, సో దాన్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట. మనకి ఏసీ పిన్ కనెక్ట్ చేయగానే మనకి ఇన్వర్టర్ నుంచి మన బ్యాటరీని అయితే ఛార్జ్ చేసేస్తుంది. సో అక్కడికైతే మనకి ఇన్వర్టర్ బ్యాటరీకి ఇంటిగ్రేషన్ అయితే సరిపోయిందనమాట. అండ్ ఇప్పుడు మనం స్టెప్అప్ మాడ్యూల్ యాడ్ చేసుకోవడానికి మనం బ్యాటరీ నుంచి డైరెక్ట్గా నేను స్టెప్అప్ మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను త్రూ ఎంసీబీ ద్వారా. అంటే ఎంసీబీ ఆన్ చేసామంటే మనకి స్టెప్అప్ మాడ్యూల్కి అయితే పవర్ వస్తుంది అనమాట. అప్పుడు మనం సపరేట్ స్విచ్ అయితే ఒకటి యాడ్ చేసుకున్నాను నేను ఇన్పుట్ దగ్గర. మన టాగల్ స్విచ్ అయితే ఒకటి యాడ్ చేసుకున్నాను. సో అది ఆన్ చేయగానే మనకి స్టెప్అప్ మాడ్యూల్కి అయితే పవర్ వెళ్తుంది. మనకి ఇంకా పొటెన్షియల్ బ్యాటరీస్ అయితే యూస్ చేసుకుని ఆ పవర్ అనేది అడ్జస్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ కనెక్షన్స్. మీకు ఇలా చూడడానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించవచ్చు, ఏవో వైర్స్ ఏవేవో ఉన్నాయని, బట్ చాలా సింపుల్ కనెక్షన్స్ అనమాట. ఇది మనకి ఈజీగా లైక్ మన స్టూడియో లైట్స్ కానివ్వండి అన్నీ రన్ చేస్తుంది. నేను ఇప్పుడైతే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తాను. నేను మన రైట్ సైడ్ ఉన్న స్టూడియో లైట్ అయితే ఆపేస్తున్నాను. దీన్ని అయితే ఏసీ ప్లగ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇన్వర్టర్ అయితే ఆన్ చేస్తున్నాను అనమాట. మనకి ఇన్వర్టర్ అయితే ఆన్ అయ్యి మనకు వోల్టేజ్ అవంతా చూసుకొని మనకి అవుట్పుట్ ఎంత వాటేజ్ అవన్నీ తీసుకుంటుంది, కేపబుల్లా కాదు అవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకుంటుంది అనమాట అది. సో మొత్తం చేసుకున్న తర్వాత మనకి లైట్ అయితే వెలిగింది చూడొచ్చు. సో జస్ట్ ఇది లైట్స్ కోసమే కాదు, ఇది ఫ్రిడ్జ్ రన్ చేస్తుంది, కూలర్ రన్ చేస్తుంది, మనకి గ్లూ గన్ కానీ సాల్డరింగ్ ఐరన్ కానీ ఇవన్నీ రన్ చేస్తున్నాను అనమాట. నేను ప్రాపర్గా టెస్ట్ చేశాను సాల్డరింగ్ ఐరన్ అవి కూడా. మీకు గ్లూ గన్ అయితే చూపిస్తాను చూడండి. చూడొచ్చు ఇది 100W గ్లూ గన్ అనమాట. దీన్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను నేను.
చూడొచ్చు కనెక్ట్ చేయగానే మనకి పవర్ అయితే వస్తుంది చూడొచ్చు ఇందులోకి. సో ఆ విధంగా మనకి పవర్ లేనప్పుడు ఇది కంప్లీట్ పవర్ బ్యాకప్ స్టేషన్ అనమాట. మనకి ఈజీగా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ జస్ట్ ఏసీ వోల్టేజ్ కోసమే కాదు, మనకి స్టూడియో లైట్స్ కోసం డీసీ వోల్టేజ్ కూడా ఉంది. మనకి మనం స్టెప్ అప్ చేసుకొని డైరెక్ట్గా దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా విధాలుగా యూజ్ అవుతుంది అనమాట. అసలు ఇక్కడ మా ఏరియాలో ఉన్న పవర్ కట్స్కి ఇది చాలా మంచి థింగ్ అని చెప్పొచ్చు. ఐ మీన్ ఒక ప్రోడక్ట్ అనమాట, కంప్లీట్ ప్రోడక్ట్ అనమాట ఇది. అండ్ మనం జస్ట్ 100 amp అవర్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాం కదా, దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫ్యూచర్లో డెఫినెట్లీ మనకి మంచి బ్యాటరీస్ దొరికినప్పుడు సేమ్ ఇదే టైప్ ఆఫ్ బ్యాటరీ ప్యాక్ ఇంకోటి కూడా తయారు చేసుకుంటాను. సో దానికని మనం కనెక్ట్ చేసామంటే మనకి ఇంకా డబుల్ అవుతుంది అనమాట కెపాసిటీ. సో మనకి అవుట్పుట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, బ్యాకప్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనకి ఇన్వర్టర్ సరిపోతుంది అనమాట. లైక్ 600W ఇన్వర్టర్ పెట్టుకున్నాం కదా, దాని కాకుండా మనకి డొమెస్టిక్ ఉంటాయి కదా, మేము ఇంట్లో యూస్ చేస్తుంటాం కదా, లైక్ 900W కానీ లేకుంటే అంతకన్నా పెద్దవి యూస్ చేస్తుంటారు కంప్లీట్ హోమ్కి. సో ఆ టైప్ ఆఫ్ ఇన్వర్టరే యూస్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఫైనలీ మనం కష్టపడిన టైం అండ్ ఎఫర్ట్స్ అయితే వేస్ట్ అయితే కాదనమాట. డెఫినెట్లీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. మనకి చూడొచ్చు గ్లూ గన్ కూడా హీట్ అయిపోయింది, గ్లూ అయితే బయట వస్తుంది చూడొచ్చు. మనకి ఫోకస్గా అట్లా చూడొచ్చు, మనకి గ్లూ అయితే వస్తుంది ముందర. గ్లూ గన్ అయితే హీట్ అయిపోయింది అనమాట. ఇది ఉంటే మళ్ళీ మెస్ అయిపోతుంది. సో దాన్ని కూడా రిమూవ్ చేశాను నేను. సో చూసారు కదా, ప్రాపర్గా అయితే వర్క్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడైతే రిఫ్రిజిరేటర్ ఉంది కదా, దీన్ని అయితే కనెక్ట్ చేద్దాం మన ఇన్వర్టర్కి. దీన్ని రన్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడైతే ఏసీ అవుట్లెట్ అయితే రన్ అవుతుంది అనమాట ఇది. సో దీని అయితే ఈ ప్లగ్ అయితే తీసుకొని నేను మన ఇన్వర్టర్ ఏసీ అవుట్పుట్ ఉంది కదా, అక్కడైతే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. వన్స్ కనెక్ట్ చేయగానే ఇంకా మన ఎంసీబీ ఆన్ చేసామంటే మనకి బ్యాటరీ నుంచి పవర్ అయితే వెళ్తుంది. వన్స్ వెళ్ళగానే మనకి ఇన్వర్టర్ ఆన్ చేసామంటే మనకి ఫ్రిడ్జ్కి అయితే పవర్ వెళ్తుంది అనమాట. మన బ్యాటరీ వోల్టేజ్ చూడొచ్చు 12.4 ఉంది. మనం ఫ్రిడ్జ్ ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చు, మనకి ఫ్రిడ్జ్ అయితే రన్ అవుతుంది అనమాట. మన బ్యాటరీ వోల్టేజ్లో ఏమాత్రం డ్రాప్ లేదు. మనకి ఫ్రిడ్జ్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అంటే నేను అనుకున్నాను కొంచెం అన్న డ్రాప్ ఉంటుందేమో బ్యాటరీలో అనుకున్నాను అనమాట, బట్ పర్ఫెక్ట్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. మనకి బ్యాటరీ పైన ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట మనకి రిఫ్రిజిరేటర్ అయితే. మీరు వచ్చి నేను ఇన్వర్టర్ అయితే ఆఫ్ చేస్తున్నాను, మన ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ అయిపోయింది. అండ్ అలాగే ఇన్వర్టర్ ఆన్ చేయగానే మళ్ళీ మన ఫ్రిడ్జ్ అయితే ఆన్ అయింది చూడొచ్చు. సో వితిన్ ఒక 5 to 10 seconds అయితే అలా తీసుకుంటుంది. మనకి తీసుకున్న తర్వాత మనకి ఫ్రిడ్జ్ అయితే రన్ అయిపోయింది చూడొచ్చు. మనకి ఈజీగా ఫ్రిడ్జ్ని కూడా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఇన్వర్టర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చూడొచ్చు ఏసీ సాకెట్ అయితే ఏం కనెక్ట్ చేయలేదు, మనకి కంప్లీట్గా ఇన్వర్టర్ మీద అయితే రన్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు దీనికి మనం పవర్ సోర్స్ కానీ ఇన్పుట్ ఇచ్చామనుకోండి, మన బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. మీరు చూడొచ్చు 12.2 volts అయితే ఉంది చూడొచ్చు మన బ్యాటరీ వోల్టేజ్. ఇప్పుడు నేను మనకి పవర్ ఇన్పుట్ అయితే ఇస్తున్నాను దీనికి. చూడొచ్చు ఇన్పుట్ కనెక్ట్ చేయగానే మనకి 12.4 volts అయితే అయింది. మనకి ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏసీ పవర్ అయితే ఇచ్చున్నాం దీనికి, మనకి బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది. అండ్ అలాగే మనకి ఇన్వర్టర్ అయితే పికప్ అయితే రన్ అవుతుంటుంది అనమాట. ఇది యాక్చువల్గా మనకి రైట్ సైడ్ ఉన్న స్టూడియో లైట్ అయితే పవర్ అయినది. అండ్ అలాగే మీకు ఇంకా చిన్న ఇండికేషన్ కోసం అయితే ఇంకొక అడాప్టర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. పవర్ అయితే పోయింది అనుకోండి, ఇప్పుడు మన ఏసీ సాకెట్ని కనెక్ట్ చేస్తున్నాను కదా, సో దాని ద్వారా ఇప్పుడు మనకి పవర్ వస్తుంది, మనకి లైట్స్ అయితే వెలుగుతున్నాయి అనుకున్నాం. మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం, స్టూడియో లైట్స్ అన్నీ కనెక్ట్ చేస్తున్నాము. అండ్ బ్యాక్గ్రౌండ్ లైట్స్ అవన్నీ దీంతో కనెక్ట్ చేస్తున్నాం అనమాట. మనకి పవర్ ఉంది కాబట్టి పవర్తో అయితే రన్ అవుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే పవర్ పోతుందో మనకి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. మనకి కంటిన్యూటీగా అయితే రన్ అవుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు లైట్ అయితే రన్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ అడాప్టర్లో చూడొచ్చు, అడాప్టర్ కూడా రన్ అవుతుంది. బట్ మన ఇన్వర్టర్ ఆఫ్ చేసి మీకు క్లారిటీగా తెలుస్తుంది మనకి లైట్ ఇందులో రన్ అవుతుందని. చూడొచ్చు నేను ఇన్వర్టర్ అయితే ఆపేసాను, మనకి రైట్ సైడ్ ఉన్న స్టూడియో లైట్ పోయింది. అండ్ అలాగే అడాప్టర్లో పవర్ కూడా పోయింది అనమాట. నేను మళ్ళీ ఇన్వర్టర్ అయితే ఆన్ చేస్తున్నాను. మళ్ళీ మనకి ఇన్వర్టర్ ఆన్ చేయగానే మనకి అడాప్టర్లో పవర్ వచ్చింది. అండ్ అలాగే మనకి స్టూడియో లైట్ కూడా ఆన్ అయింది చూడొచ్చు. సో ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. మనకి ఏసీ పవర్ ఉన్నప్పుడు ఏసీ పవర్ అయితే తీసుకొని మనకి కనెక్ట్ చేస్తున్న అప్లయన్సెస్ కానీ లేకుంటే ఇవన్నీ మనకి ఏసీ పవర్ మీద రన్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ పవర్ ఆటోమేటిక్గా పోతుందో అది కంటిన్యూటీగా అయితే ఉంటుంది అనమాట. మనకి ఇందులో స్పెసిఫిక్ రీలే అలా ఏం లేదు కానీ, బట్ డైరెక్ట్గా మనకి బ్యాటరీ మీద రన్ అవ్వడం వల్ల మనకి ఈ ఏసీ వోల్టేజ్ ఉన్నప్పుడు మనకి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంటుంది అనమాట. లేదన్నప్పుడు డైరెక్ట్గా మన బ్యాటరీ నుంచి మనకి లోడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అయితే నేను ఫ్రిడ్జ్కి అయితే కనెక్ట్ చేసి చూపించాను. మీకు అలాగే కూలర్ రన్ అవుతుంది, నేను కూలర్ కూడా రన్ చేశాను అనమాట. నాకు నియర్లీ 3 hours 20 minutes ఏమో వచ్చింది. ఫుల్ ఛార్జ్ చేసేసి కంప్లీట్గా పవర్ లేనప్పుడు కూలర్ అయితే మీడియం సెట్టింగ్స్లో అయితే రన్ చేశాను. నాకు అరౌండ్ 3.5 hours ఏమో 3 hours 40 minutes సంథింగ్ అలాగైతే వచ్చిందన్నమాట బ్యాకప్ అయితే నాకు. అండ్ అలాగే మనం టీవీకి అయితే కనెక్ట్ చేయొచ్చు. నేను యూస్ చేస్తుంది 43-inch టీవీ అనమాట. అండ్ హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా వచ్చింది బ్యాటరీ బ్యాకప్. ఈవెన్ అది హోమ్ థియేటర్ చాలా హై వాటేజ్ అనమాట, జిబ్రానిక్స్ది. దాని వాటేజ్ అంత పర్ఫెక్ట్గా నాకు తెలీదు, నేను వన్స్ చెక్ చేసి మీకు సైడ్లో వేస్తాను. సో అంత వాటేజ్ ఉన్న హోమ్ థియేటర్ని కూడా అది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. హోమ్ థియేటర్ అండ్ టీవీ రెండు సేమ్ ఒకే కనెక్షన్ అయితే ఇచ్చానమాట. మనకి ప్రాపర్గా అయితే రన్ అవుతుంది. సో చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సింపుల్గా నాకు మీకు ఎలా చెప్పాలో నాకు తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నాను.
సో చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. మనం పెట్టిన ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి వేస్ట్ అయితే కాదు, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను అనమాట. మీరు కానీ ట్రై చేసే పని అయితే ఫర్ ష్యూర్ ఇది వర్త్ అని చెప్పొచ్చు. మనకి మీ టైం అండ్ ఎఫర్ట్ డెఫినెట్లీ వర్త్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రూమ్లో ఉన్న ఎవ్రీథింగ్ నేను దీని మీద రన్ చేయగలుగుతాను అనమాట. నాకు నియర్లీ 3 to 4 hours అయితే బ్యాకప్ వస్తుంది. మనకి ఇందులో ఈ బ్యాటరీలో ఉన్న ఛార్జ్ సరిపోలేదు అనుకుంటే మన దగ్గర ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉంటాయి కదా, వాటిని అయితే మనం దీనికైతే కనెక్ట్ చేసుకొని మనం ఆ బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఇంకా ఇంకో 1 hour లేకపోతే ఇంకొక ½ hour మన దగ్గర ఉన్న బ్యాటరీస్ బట్టి మనకి బ్యాకప్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మనకి పవర్ లేకపోయినా సరే మనం కంప్లీట్గా రన్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక మెయిన్ అప్గ్రేడ్ దీనికి ఏం చేయొచ్చు అంటే మనం సోలార్ ప్యానల్ అయితే యాడ్ చేయొచ్చు. డైరెక్ట్గా మనకి బ్యాటరీ ఛార్జ్ అయ్యే విధంగా సోలార్ ప్యానల్ యాడ్ చేసాం అనుకోండి, కంప్లీట్లీ ఆఫ్ గ్రిడ్ అయిపోతుంది. మనకి ఏసీ పవర్తో పని లేదనమాట. మనం పైన సోలార్ ప్యానల్ ఫిక్స్ చేసాం అనుకోండి, ఆ ప్యానల్తో యూజ్ చేసి ఛార్జ్ కంట్రోల్ అయితే కనెక్ట్ చేసి మన బ్యాటరీని ఛార్జ్ చేసాం అనుకోండి, మన బ్యాటరీ నుంచి మనకి లోడ్ అనేది మొత్తం రన్ అవుతుంది. మనకి ఏసీ పవర్తోనే పని లేదు అప్పుడు. సో అదే నెక్స్ట్ అప్గ్రేడ్ అయితే అంటే ఇప్పుడే అయితే కుదరదు కానీ, బట్ నేను కొంచెం మంచి సోలార్ ప్యానల్ చూసి నేనైతే పైన అయితే ఇన్స్టాల్ చేసి డైరెక్ట్గా మన బ్యాటరీని రీఛార్జ్ చేసే విధంగా పెట్టేస్తాను అనమాట. సో దట్ మనకి కంప్లీట్లీ ఆఫ్ గ్రిడ్ అనమాట. మనకి ఏసీ పవర్తో పని లేకుండా మన బ్యాటరీ ఆటోమేటిక్గా మన సోలార్ పవర్తో అయితే ఛార్జ్ అయ్యి మనకి మనం యూస్ చేసే అప్లయన్సెస్ అన్నీ రన్ అవుతాయి అనమాట. సో ఈ స్టెప్అప్ మోడల్ గురించి చెప్పడం మర్చిపోయాను ఆల్మోస్ట్. మనకి ఈ స్టెప్అప్ మోడల్ అయితే యూస్ చేసుకొని మన వోల్టేజ్ అయితే అడ్జస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. మన బ్యాటరీ వోల్టేజ్ చూడొచ్చు 12.4 ఉంది. నేను ఇప్పుడు ఈ స్టెప్అప్ మోడల్ దీని అయితే ఆన్ చేసుకున్నాను. దీనికి సపరేట్ స్విచ్ అయితే ఉంది. సో దీన్ని ఆన్ చేయగానే మనకి ఇందులో వోల్టేజ్ అయితే చూస్తుంది చూడొచ్చు 14.2 అయితే కనిపిస్తుంది కదా. సో దీని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకి ఎంతకు కావాలంతా. సో ఇప్పుడు మన డ్రిల్ మిషన్ అయితే కనెక్ట్ చేద్దాం. దీనికి చూడొచ్చు నేను డ్రిల్ మిషన్ అయితే కనెక్ట్ చేస్తాను. మనకి ప్రాపర్గా అయితే రన్ అవుతుంది. అండ్ ఇది వోల్ట్ అండ్ యాంప్ మీటర్ కాబట్టి మనకి యాంప్ కూడా చూపిస్తుంది చూడొచ్చు. నేను వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తా అన్నాను. మనకి ఇంక్రీజ్ చేసే కొద్దీ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది చూడొచ్చు. చూసా మనకి స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ జస్ట్ డ్రిల్ మిషన్ రన్ చేయడానికి అయితే కాదు ఇది. మనకి స్టూడియో లైట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే నేను డైరెక్ట్గా దీనిపైన రన్ చేసే పని అయితే మనకి స్టెప్అప్ అయితే చేసుకుని 15 volts ఏమో తీసుకుంటుంది అది. సో ఆ విధంగా 15 voltsకి అయితే అడ్జస్ట్ చేసుకొని మనం పవర్ లేనప్పుడు డైరెక్ట్గా మనకి డీసీ పిన్ ద్వారానే పవర్ చేద్దామని అయితే ఈ డీసీ స్టెప్అప్ మాడ్యూల్ మెయిన్ పర్పస్ అయితే అదే అనమాట. అండ్ మిగతా వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి వోల్టేజ్ కొంచెం ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా స్టెప్అప్ చేసుకుని అయితే మనకి దేనికి కావాలో దానికైతే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి యాంపియర్ కూడా ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో అది ఈ వీడియో అయితే కంప్లీట్లీ ఇన్వర్టర్ గురించి అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్లీ వర్త్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నేను యూస్ చేస్తుంది 600 watt. మనకి ఇంకా ఎక్కువ పవర్ అవుట్పుట్ కావాలంటే మనకి డిఫరెంట్ అవుట్పుట్ ఇచ్చే ఇన్వర్టర్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 watt కూడా ఉంటాయి అనమాట. వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ మన యూసేజ్కి ఇది నాకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. లైక్ నేను సాల్టింగ్ ఐరన్ కనెక్ట్ చేస్తున్నాను అండ్ గ్లూ గన్ అట్ ఎ టైం కనెక్ట్ చేస్తున్నాను, మన స్టూడియో లైట్స్ కనెక్ట్ చేస్తాను. ఇవన్నీ కనెక్ట్ చేస్తున్నా ప్రాపర్గా అయితే లోడ్ తీసుకోగలుగుతుంది, ప్రాపర్గా అయితే రన్ అవుతా ఉందన్నమాట. సో ఎలాంటి ఇష్యూ లేకుండా. సో నాకైతే ఇది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. మీకు మీ రిక్వైర్మెంట్స్ బట్టి తగినట్టుగా మీరైతే చూస్ చేసుకోండి. బట్ నాకైతే ఇది పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట. సో అది ఇన్వర్టర్ గురించి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి మీ థాట్స్ ఏందో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇంతే గైస్ ఇవాళ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Thank you so much for watching my video and stay tuned for my next video.